నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. శాస్త్రీయ అధ్యయనం తర్వాతే కొత్త జిల్లాల ఏర్పాటు. కలెక్టర్ల సదస్సులో కేసీఆర్ స్పష్టీకరణ. దసరా నుంచి మనుగడలోకి తేవాలనేదే లక్ష్యమని వెల్లడి. భూ వివాదాల సత్వర పరిష్కారానికి కేసీఆర్ ఆదేశాలు. 5 ఎకరాల్లోపు సాదా బైనామా భూములకు ఉచిత రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులకు దిశానిర్దేశం. అమరావతిలో అపార అవకాశాలున్నాయన్న చంద్రబాబు. అందిపుచ్చుకోవాలని జపాన్ వాణిజ్యవేత్తలకు పిలుపు. ఆంధ్రప్రదేశ్ను ఉద్యాన క్లస్టర్గా మారుస్తామన్న చంద్రబాబు. 1,25,00,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు వేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడి. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో మరో మైలురాయి. చవక ప్రయోగాల్లో ముందడుగు. పునర్వినియోగ వాహక నౌక పరీక్ష విజయవంతం. ఉగ్రవాద నిర్మూలనకు కలిసి పనిచేయాలని భారత్, ఇరాన్ నిర్ణయం. చాబహార్ నౌకాశ్రయ నిర్మాణం సహా 12 ఒప్పందాలపై సంతకాలు. జింబాబ్వే, వెస్టిండీస్ పర్యటనలకు భారత క్రికెట్ జట్టు ఖరారు. వన్డే 2020లో యువకులకు పెద్దపేట. టెస్టు జట్టులో అనుభవజ్ఞులకు అందలం. శాస్త్రీయ అధ్యయనం తర్వాతే కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ దిశలో సమగ్ర అధ్యయనం చేసి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఒక్కో జిల్లాలో 4-5 అసెంబ్లీ నియోజకవర్గాలు, సగటున 20 మండలాలు ఉండే విధంగా చూడాలని తెలిపారు. జూన్ 2 తర్వాత జిల్లాల ఏర్పాటుపై సదస్సు నిర్వహిస్తామని, ఆ తర్వాతే జిల్లాల ఏర్పాటుపై తుది కసరత్తు మొదలవుతుందని కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో కేసీఆర్ స్పష్టం చేశారు. దసరా నుంచే కొత్త జిల్లాల్ని మనుగడలోకి తేవాలనేది ప్రభుత్వ ఉద్దేశమని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అనేక సమీకరణాలు, ప్రతిపాదనలు వినిపిస్తున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై 10 జిల్లాల కలెక్టర్లతో విస్తృత సమాలోచనలు జరిపారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, పలువురు మంత్రులు పాల్గొనగా జిల్లాల ఏర్పాటుపై పత్రికలో వస్తున్న వార్తలను పరిగణలోకి తీసుకోవద్దని సూచించారు. ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ కసరత్తు చేస్తోందని తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై సమగ్ర అధ్యయనం శాస్త్రీయంగా జరగాల్సి ఉందన్న కేసీఆర్ ఈ మేరకు కలెక్టర్లు శాస్త్రీయ అధ్యయనం తర్వాతే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ ప్రతిపాదనలు వచ్చిన తర్వాత హైదరాబాద్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై సదస్సు నిర్వహిస్తామని, ఆ తర్వాతే ఓ నిర్ణయం తీసుకుంటామని వివరించిన కేసీఆర్ జిల్లాల ఏర్పాటుపై తన అభిప్రాయాలను కలెక్టర్లకు వివరించారు. ఒక్కో జిల్లాలో 4-5 అసెంబ్లీ నియోజకవర్గాలు, సగటున 20 మండలాలు ఉండాలన్న కేసీఆర్ 2 శాసనసభ నియోజకవర్గాలకు కలిపి ఒక ఆర్డీఓ ఉండాలని సూచించారు. అందుకనుగుణంగా కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. పట్టణ ప్రాంతాల మండలాలు కొత్తగా ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ ఒక్కో జిల్లా కేంద్రం, ఆ జిల్లాలోని ప్రతి ప్రాంతానికి 60 నుంచి 70 కిలోమీటర్లలోపు ఉండే విధంగా చూడాలన్న కేసీఆర్ ప్రతి జిల్లాలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు, ఇతర కార్యాలయాల ఏర్పాటుకు 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామని వివరించారు. ఇదే సమయంలో 2019 ఎన్నికల నాటికి నియోజకవర్గాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తర్వాత ఇతర సంక్షేమ కార్యక్రమాలపై కూడా కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్ అన్ని జిల్లాల్లో 2 పడక గదుల ఇళ్ల కోసం టెండర్లు పిలవాలని సూచించారు. కృష్ణా పుష్కరాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. తెలంగాణలో భూ వివాదాలన్నీ పరిష్కరించి కొత్త భూ రికార్డులు రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అన్యాక్రాంతమైన అసైన్డ్ భూముల్ని మళ్లీ వాటిని పొందిన వారికి అప్పగించడం, లేదంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడమో జరగాలని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణలో సాదా బైనామాలపై జరుగుతున్న భూముల క్రయ విక్రయాలన్నింటినీ జూన్ 2 నుంచి 10 వరకు నమోదు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లకు సూచించారు. చాలా మంది డబ్బుల్లేక, మరికొందరు అవగాహన లేక తెల్ల కాగితాలపైనే రాతకోతలతో క్రయ విక్రయాలు చేస్తున్నారని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో గుర్తు చేసిన కేసీఆర్ 2014 జూన్ 2 నాటికి సాదా బైనామాలు ఉన్న 5 ఎకరాల్లోపు భూముల క్రయ విక్రయాల్ని ఉచితంగా రిజిస్టర్ చేసి పేరు మార్పిడి చెయ్యాలని ఆదేశించారు. ఇలా రిజిస్టర్ చేసిన లావాదేవీలన్నింటినీ
ఆన్లైన్ చెయ్యాలని సూచించారు. వారసత్వంగా సంక్రమించిన భూముల మ్యూటేషన్ విషయంలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్న కేసీఆర్, వారసత్వ హక్కుల ప్రకారం పేరు మార్పిడి ప్రక్రియ పౌతి కోసం దరఖాస్తు చేసిన 10 రోజుల్లో పూర్తి చెయ్యాలని స్పష్టం చేశారు. 11వ రోజున ఈ లావాదేవీలపై కలెక్టర్కు సమాచారం పంపాలని ఆదేశించారు. అన్ని ప్రాంతాల్లో భూముల క్రయ విక్రయాలు జరిగిన 15 రోజుల్లోనే పేరు మార్పిడి జరగాలని ఆదేశించిన కేసీఆర్ 16వ రోజు వివరాలు కలెక్టర్కు అప్లోడ్ చెయ్యాలని సూచించారు. ఇలాంటి వ్యవహారాలు చూసేందుకు కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. ఇక పేదలకు అసైన్ చేసిన 25 లక్షల ఎకరాల్లో చాలా వరకు ఉపయోగం కాని భూములున్నాయని, మరికొన్ని వ్యవహారాల్లో భూములు అన్యాక్రాంతమైనట్లు చెప్పిన కేసీఆర్ ఈ భూములపై జూన్ 30 నాటికి పూర్తి వివరాలు సేకరించాలని ఆదేశించారు. అప్పుడు అన్యాక్రాంతమైన పంటలు పండే భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అర్హులకు పంచుతుందని కేసీఆర్ వివరించారు. భూముల వ్యవహారంలో అవినీతికి, నిర్లక్ష్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. అమరావతిని రెండో టోక్యో నగరంగా అభివృద్ధి చేసేందుకు జపాన్ సంస్థలు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దేశ వాణిజ్యవేత్తలను కోరారు. జపాన్ వాణిజ్య మంత్రి అశోకి టకాగి నేతృత్వంలో విజయవాడ గేట్వే హోటల్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అమరావతి నిర్మాణ బాధ్యత జపాన్ ప్రభుత్వానిదేనని వారికి తెలిపారు. జపాన్కు చెందిన మాకి సంస్థ ఆధ్వర్యంలో అమరావతి భవనాల డిజైన్ జరిగినందున నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకోవాలంటూ చంద్రబాబు సూచించారు. జపాన్కు చెందిన 1000 కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెడుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. దాదాపు 80 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో రాష్ట్రానికి ఉన్న వనరులపై ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణకిషోర్, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. I am requesting all investors who assembled here, make Amaravati as your second home, and also it will be an advantage. Ultimately, Ministry has to help me for flying from here to Tokyo directly in the near future at the earliest. As you are all aware, Japan is very strong in technology and also resources. India is very strong in human resources and opportunities. That is the biggest advantage for both countries. It is a win-win situation for both of us. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చే ఉద్యోగులకు పనివేళల్ని ఖరారు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని వెలగపూడిలో నిర్మించే ప్రభుత్వ భవన సముదాయం సహా అమరావతి పరిసరాల్లో పనిచేసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చే వారికి వారంలో 5 రోజుల పనిదినాలు ఖరారు చేశారు. శని, ఆదివారాలు సెలవు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పనివేళలు ఖరారు చేశారు. ఈ నిబంధన ఏడాది మాత్రమే అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో మైలురాయిని అధిగమించింది. ఉపగ్రహ ప్రయోగాల ఖర్చును తగ్గించుకునే క్రమంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పునర్వినియోగ ఉపగ్రహ వాహక నౌక ప్రయోగాన్ని విజయవంతం చేసింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ ఉదయం 7ంటికి ప్రయోగించిన ఈ వాహక నౌక అంతరిక్షంలోకి వెళ్లి సరిగ్గా 11 నిమిషాల తర్వాత తిరిగి భూ వాతావరణంలో బంగాళాఖాతంపై ఏర్పాటు చేసుకున్న కల్పిత రన్వేపైకి చేరిన తర్వాత సముద్రంలో కూలిపోయింది. అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రరాజ్యాలకు ధీటుగా ఎదుగుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో అడుగు ముందుకు వేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పునర్వినియోగ ఉపగ్రహ వాహక నౌక స్వదేశీని విజయవంతంగా ప్రయోగించింది. RLV-TD పేరుతో పిలిచే ఈ వాహక నౌకను ఈ ఉదయం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్లో మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించారు. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు ప్రయోగ కేంద్రం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ ఎగిసిన RLV-TD కొద్దిసేపట్లోనే భూ వాతావరణ పరిధి 65 కిలోమీటర్ల ఎత్తును దాటి అంతరిక్షంలోకి ప్రవేశించింది. మొత్తం 1.70 టన్నుల బరువుండే ఈ వాహక నౌకను రూపొందించేందుకు దాదాపు 95 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ప్రాథమిక దశ ప్రయోగంలో భాగంగా RLV-TD 70 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లి నిర్ణీత కాల వ్యవధిలో తిరుగు ప్రయాణం ప్రారంభించింది. అంతరిక్షం నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించే సమయంలో ఉత్పన్నమయ్యే ఉష్ణాన్ని తట్టుకునేందుకు ఏర్పాటు చేసిన థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ సాయంతో ఎలాంటి సమస్య లేకుండా నిర్దేశిత ప్రక్రియను పూర్తి చేసింది. ఈ సమయంలో RLV-TD ధ్వని వేగంతో పోలిస్తే 5 రెట్లు వేగంతో పయనించింది. ఈ సమయంలో చోటు చేసుకునే మార్పులను ఉపగ్రహాలు, రాడార్లు పర్యవేక్షించాయి. RLV-TD దిగేందుకు 5 కిలోమీటర్ల రన్వే అవసరం కాగా ఈ మేరకు రన్వే అందుబాటులో లేనందున బంగాళాఖాతం ఉపరితలంపై ఊహాజనిత రన్వే వరకు నిర్దేశిత 11 నిమిషాల వ్యవధిలో పునర్వినియోగ వాహక నౌకను రప్పించిన శాస్త్రవేత్తలు తర్వాత దాన్ని సముద్రంలో కూల్చేశారు.
ఆర్ఎల్వీటీడీ ప్రయోగం విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు ఈ తరహా వాహక నౌకల కోసం అమెరికా, రష్యాలు చేసిన ఖర్చుతో పోలిస్తే తాము 10 రెట్ల తక్కువ ఖర్చు చేసినట్టు వెల్లడించారు. 10 నుంచి 15 ఏళ్లలో పూర్తిస్థాయి వాహక నౌక రూపొందిస్తామని చెప్పారు. ఈ విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ పునర్వినియోగ ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం శాస్త్రవేత్తల దీక్షకు నిదర్శనమని కొనియాడారు. ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఉగ్రవాద నిర్మూలనకు కలిసి పనిచేయాలని భారత్, ఇరాన్ నిర్ణయించాయి. ఈ మేరకు తీవ్రవాద నిర్మూలన సహా 12 ఒప్పందాలపై ఇరాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఇరాన్లోని చాబహార్ నౌకాశ్రయ నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు $500 కోట్ల నిధులు సమకూర్చేందుకు జరిగిన ఒప్పందం ఇరు దేశాల సంబంధాల్లో కీలకమైన ఘట్టమని ప్రధాని ఉద్ఘాటించారు. ప్రధాని హోదాలో అటల్ బిహారీ వాజ్పేయి తరువాత ఇరాన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో భారత్, ఇరాన్ అత్యంత కీలకమైన 12 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అణు పరీక్షల తరువాత అగ్రరాజ్యాలు ఇటీవలే ఆంక్షలు ఎత్తివేసిన ఇరాన్ వెళ్లిన ప్రధాని రెండో రోజు పర్యటనలో మొదట ఆ దేశాధ్యక్షుడు హసన్ రౌహానీతో సమావేశమై వ్యూహాత్మక వ్యాపార, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ప్రధానంగా ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, రాజకీయ సంబంధాల బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై ఇరువురు నేతలు మంతనాలు జరిపారు. అనంతరం ఆర్థిక, వాణిజ్య, రవాణా, ఎరువులు, నౌకాయానం, సాంస్కృతిక, విద్య, శాస్త్ర, సాంకేతికం సహా 12 కీలక రంగాలకు సంబంధించి మోదీ, రౌహానీ సమక్షంలో ఇరు దేశాలకు చెందిన అధికారులు సంతకాలు చేశారు. పాకిస్తాన్తో సంబంధం లేకుండా భారత్ నుంచి రష్యా సహా ఐరోపా దేశాలకు నౌకా రవాణా సదుపాయం కల్పించే చాబహార్లో ఓడరేవు నిర్మాణం, ఆఫ్ఘాన్ చాబహార్ రైల్వే లైన్ నిర్మాణం, ఇరాన్ అందించే చౌక సహజ వాయువు సహాయంతో 5 లక్షల టన్నుల సామర్థ్యంతో నాల్కో నెలకొల్పే అల్యూమినియం పరిశ్రమకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ప్రధాని చెప్పారు. The outcomes and agreements signed today open a new chapter in our strategic partnership. The welfare of our people is guiding our broad-based economic ties. Expanded trade ties, deeper connectivity, including railways, partnerships in oil and gas sector, fertilizers, education, and culture sphere are driving our overall economic engagements. The bilateral agreement to develop the Chabahar port and availability of about $500 million from India is an important milestone. భారత్, ఇరాన్ సంబంధాలు చాలా పురాతనమైనవని అభివర్ణించిన ప్రధాని ప్రపంచాన్ని వణికిస్తున్న తీవ్రవాదాన్ని అరికట్టేందుకు కలిసి పనిచెయ్యాలని కూడా అంగీకరించినట్లు వెల్లడించారు. India and Iran also share a crucial stake in peace, stability and prosperity of the region. We also have shared concerns the spread of forces of instability, radicalism and terror in our region. We have agreed to consult closely and regularly on combating threats of terrorism, radicalism, drug trafficking and cybercrime. We have also agreed to enhance interaction between our defense and security institutions on regional and maritime security. మధ్యప్రాచ్యంలో ఉగ్రవాద తీవ్రతను ప్రస్తావించిన ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ఈ విషయంలో భారత్తో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను ఉద్యాన క్లస్టర్గా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో ఉద్యాన ప్రదర్శన, మామిడి మేళాను లాంఛనంగా ప్రారంభించిన ఆయన రాష్ట్రంలో ఉత్పత్తి చేసే పదార్థాలు ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో వినియోగించేలా ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడించారు. రాయలసీమను ఆగ్రో ప్రాసెసింగ్ హబ్గా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ హార్టికల్చర్ హబ్గా రూపుదిద్దనున్నట్లు ప్రకటించిన చంద్రబాబు ఉద్యాన పంటల్ని 1,25,00,000 ఎకరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సేంద్రియ ఎరువుల్ని ఉపయోగిస్తే రైతులకు విదేశీ ఎగుమతులు పెరగడం సహా ఆదాయం పెరుగుతుందని సూచించారు. విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆర్గానిక్ మెన్యూర్ గాని వేసి పంటలు పండిస్తే ఆటోమేటిక్ గా మీ రేట్లు కూడా బ్రహ్మాండంగా పెరిగే అవకాశం వస్తుంది. 13,000 విలేజెస్ లో ఊర్లో తయారయ్యే చెత్త అంతా కూడా తీసుకొని కాంపోస్ట్ కన్వర్ట్ చేసేస్తున్నాం. 1,500 రూపాయలు ఇప్పుడు సబ్సిడీ ఇస్తున్నాం. ఇంకా అవసరమైతే ఒక 1,500 రూపాయలు పెంచి 2,000 రూపాయలు మెట్రిక్ టన్ సబ్సిడీ ఇచ్చి పూర్తిగా మీకు సరఫరా చేసే బాధ్యత పెడతాం. 15 లక్షల పంప్ సెట్స్ ఉన్నాయి మనకు. 15 లక్షల పంప్ సెట్స్ నేను ఈ రోజు రీప్లేస్ చేస్తున్న, కొత్తవి ఇస్తున్న ఎనర్జీ సేవింగ్. దీంతో మీరు ఒక పైసా పెట్టే పని లేదు. 5 సంవత్సరాలు గవర్నమెంట్ మెయింటైన్ చేస్తారు.
ఉపరితల భూగర్భ జల సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ ముందున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించిన వేళ ఈ దిశలో మరిన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ప్రధాని ప్రశంసను స్ఫూర్తిగా తీసుకుని పంట సంజీవని, నీరు చెట్టు కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పనిచేయాలని సూచించారు. తోటి రైతుల పొలాల్లో తవ్విన పంట కుంటల్లో నీరు చేరడం చూసి ఇతర రైతులు కూడా తమ భూముల్లో పంట కుంటలు తవ్వుకునేందుకు ముందుకు రావడం అభినందనీయమన్న చంద్రబాబు అన్ని గ్రామాలు, పట్టణాల్లో వర్మి కంపోస్టు తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. విజయవాడ అలంకార్ సెంటర్లో అన్ని జిల్లాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన మహాధర్నాలో పాల్గొన్న ఆయన కేంద్ర ప్రభుత్వానికి భయపడి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల్ని చంద్రబాబు అడగడం లేదన్నారు. అనంతరం ధర్నా వేదిక నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు ర్యాలీగా వెళ్తున్న రఘువీరారెడ్డి ఇతర నాయకుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో బ్యారేజ్ వద్ద స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను ఆపాలి. ఇది రాష్ట్ర పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. బచావత్ ట్రిబ్యునల్ కు వ్యతిరేకంగా చేస్తున్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు వ్యతిరేకంగా చేస్తున్నారు. ఏ పరిస్థితుల్లో కూడా ఈ 8 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు అక్రమ ప్రాజెక్టులు ఒప్పుకోవడానికి తయారుగాలేము. అక్కడ వెళ్లి నిరసన తెలియజేద్దాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు 2 కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తామంటే అడ్డుకుంటారా? మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు మండలంలో తాము దత్తత తీసుకున్న సిద్ధాపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని సినీ నటుడు మహేష్ బాబు భార్య నమ్రత తెలిపారు. ఈ మేరకు సచివాలయంలో తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి సిద్ధాపూర్ గ్రామ అభివృద్ధిపై చర్చించిన ఆమె దత్తత గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా కోసిగిలో విషాదం చోటు చేసుకుంది. కోసిగి గ్రామంలోని గూగేని చెరువులో ఈతకు వెళ్లి 4 విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వేసవి సెలవులు కావడంతో గ్రామ సమీపంలో ఉన్న చెరువులో 6 విద్యార్థులు ఈతకు వెళ్లారు. అందులో 5 నీటిలోకి దిగి ఈత రాక మునిగిపోయారు. ఎంతకీ బయటకు రాకపోవడంతో గట్టును ఉన్న తిప్పయ్య అనే విద్యార్థి స్థానికులకు సమాచారం ఇచ్చాడు. చెరువులో నుంచి వెంకటేష్, కె నరసింహులు, బి నరసింహులు, తాయప్పల మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు. కొనవూపిరితో ఉన్న గోవిందు అనే విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మద్యమత్తులో హైదరాబాద్ నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో సింహాల ఎన్క్లోజర్లోకి దూకిన ముఖేష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిన్న సింహాల ఎన్క్లోజర్లోకి దూకిన ముఖేష్ వాటితో కరచాలనం చేసేందుకు యత్నిస్తుండగా జంతు సంరక్షణ సిబ్బంది సింహాల దృష్టి మరల్చి అతన్ని రక్షించి బహదూర్పుర పోలీసులకు అప్పగించారు. జూ పార్క్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముఖేష్పై పలు అభియోగాలు మోపుతూ కేసు నమోదు చేశారు. భారత నౌకాదళంలోకి కొత్తగా మరో నౌక ఐఎన్ఎస్ తర్ముగ్లీ ప్రవేశించింది. పూర్తిగా దేశీయంగా తయారైన ఈ మధ్య తరహా నౌకను వేగంగా ప్రయాణించగల సామర్థ్యంతో కోల్కతాలోని ప్రభుత్వ రంగ సంస్థ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించింది. నౌకాదళ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ నౌకను తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ హెచ్సిఎస్ బిసత్ విశాఖలో లాంఛనంగా నౌకాదళంలో ప్రవేశపెట్టారు. తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత 6వ ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు. మద్రాసు యూనివర్సిటీలోని సెంటినరీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోసయ్య జయలలిత సహా 28 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో తనకు అత్యంత నమ్మకస్తుడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా పళనిస్వామి, సెల్లూరు కె రాజు, వేలుమణి, వలర్మతి సహా 13 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే జయలలిత ఎన్నికల హామీలను అమలు చేసే క్రమంలో కీలక నిర్ణయాలు ప్రకటించారు. 2016 మార్చి 31 నాటికి రైతులు బకాయి పడిన పంట రుణాల మాఫీ, 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సహా పేద యువతుల పెళ్లిళ్లకు మంగళసూత్రాలు చేయించి ఇచ్చే దస్తరాలపై సంతకాలు చేశారు. చేనేత కార్మికులు 250, పవర్లూమ్ కేంద్రాలకు 750 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే దస్తరంపై కూడా సంతకం చేశారు. ఇదే సమయంలో విడతల వారీ సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామన్న హామీ అమలు దిశగా తమిళనాడులోని 500 ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. బార్లు, రెస్టారెంట్లు కూడా మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశించారు.
వైద్య విద్యకు సంబంధించి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నుంచి రాష్ట్రాలకు మినహాయింపునిస్తూ తీసుకొచ్చిన అత్యవసర ఆదేశంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వివరణ ఇచ్చారు. నీట్ తప్పనిసరని సుప్రీంకోర్టు తేల్చి చెప్పినప్పటికీ ప్రస్తుత ఏడాదికి ఆ పరీక్ష నుంచి మినహాయింపునివ్వాల్సిన ఆవశ్యకతను వివరించారు. రాష్ట్రపతితో నడ్డా భేటీ సంతృప్తికరంగా సాగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నీట్ నుంచి మినహాయింపుపై ఈ నెల 20న మంత్రివర్గం ఆమోదించిన ఆర్డినెన్స్ను కేంద్రం రాష్ట్రపతి వద్దకు పంపగా ఆయన ప్రభుత్వ వివరణ కోరారు. ఈ మేరకు ఆరోగ్య మంత్రి వివరణ ఇచ్చినందున రేపు చైనా పర్యటనకు బయలుదేరడానికి ముందే ఆర్డినెన్స్ను ఆమోదిస్తారా లేదా అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్ల లక్ష్యంగా జరిపిన కాల్పుల్లో 3 పోలీసులు చనిపోయారు. ఇందులో ఒక ఏఎస్ఐ సహా 2 కానిస్టేబుళ్లు ఉన్నారు. శ్రీనగర్లోని జదిబల్ పోలీస్ స్టేషన్పై అత్యంత సమీపం నుంచి ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఏఎస్ఐ గులాం మహమ్మద్, హెడ్ కానిస్టేబుల్ నజీర్ అహ్మద్లు ప్రాణాలు కోల్పోయారు. రెండోసారి పరింపోరా హైదర్పోరా బైపాస్ రహదారిపై ముష్కరులు కాల్పులు జరిపి మహమ్మద్ సాదిక్ అనే కానిస్టేబుల్ను పట్టనబెట్టుకున్నారు. చనిపోయిన పోలీసులు సర్వీస్ రైఫిళ్లను ఎత్తుకెళ్లారు. ఈ దాడులను దృష్టిలో పెట్టుకుని శ్రీనగర్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కొన్ని రోజుల నుంచి భానుడి భగభగలతో అల్లాడుతున్న దేశ రాజధాని ఢిల్లీలో ఈ మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి తీవ్రమైన ధూళితో గాలులు వీచాయి. దట్టమైన మేఘాలు కమ్ముకొని పట్టపగలే చీకట్లు అలుముకున్నాయి. వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి తలెత్తింది. తీవ్రమైన గాలులు, దుమ్ముతో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.